జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన భారతదేశంలోకి పెట్టుబడులు ఒక వెల్లులాగా వస్తున్నాయి. సరే, ఈ న్యూస్ చూడండి ఒకసారి, సూపర్గా ఉంటుంది. ఓకేనా? మన భారతదేశం చెప్పాలంటే ఒక ఏనుగు లాంటిదన్నమాట. మొన్నటి వరకు ఆ ఏనుగు పడుకొని నిద్రపోతూ ఉన్నింది. అందుకు కారణం అప్పుడు మన దేశాన్ని పరిపాలించేటువంటి పాలకులే కారణం. అప్పుడు ఎవరు మన దేశాన్ని పరిపాలించిందా? మీకు ఐడియా ఉండదు కదా, అది విషయం. కానీ ఈ మధ్యనే మన ఏనుగు లేచి నడవడం ప్రారంభించింది. ఇక ఇప్పుడైతే ఏకంగా మన ఏనుగు పరిగెత్తడం స్టార్ట్ చేసింది. అంటే ఆకాశమే హద్దుగా మన దేశ ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతుంది. ఈ మధ్యనే మన దేశం జీడిపిలో జపాన్ను దాటిపోయి ప్రపంచంలోనే అతిపెద్ద 4వ స్థానాన్ని ఆక్రమించింది. ఇకపోతే 2029 నాటికి జర్మనీనే దాటిపోయి ప్రపంచంలోనే అతిపెద్ద 3వ ఆర్థిక వ్యవస్థగా రూపొందుతుందని చెప్పేసి వరల్డ్ బ్యాంకు అదేవిధంగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలు అంచనా వేసినాయి. అర్థమైందా? కానీ ఇప్పుడు చూస్తేనేమో అదంతా కూడా ఉల్టా అయిపోయేటట్టున్నది. ప్రస్తుతం మన దేశంలోకి వస్తున్నటువంటి పెట్టుబడులను చూస్తూ ఉంటే మన దేశం 2029లో కాకుండా 2027వ సంవత్సరానికే ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందుతుందని చెప్పేసి ఏకంగా అంతర్జాతీయ విశ్లేషకులు ఆర్థికవేత్తలు కుండలు బద్దలు కొట్టి మరీ చెప్తారు. ఏమే అందుకు కారణాలు కూడా లేకపోలా. నిన్నటి వరకు కూడా ప్రపంచ మార్కెట్ మొత్తం కూడా చైనా చేతల్లోనే ఉన్నది. ప్రపంచ తయారీ రంగంలో దాదాపు 50% వాటాను ఒక్క చైనానే కలిగి ఉండిందన్నమాట. అమెరికా, యూరప్ దేశాలు, జపాను, దక్షిణ కొరియాల నుంచి దాదాపుగా 20,000 అంతర్జాతీయ సంస్థలు చైనాలోనే పెట్టుబడులు పెట్టాయి. ఎన్నే? 20,000, 1-2 కాదు. ఈ విధంగా చైనాలో పెట్టుబడులు పెట్టేటువంటి దేశాలలో మొదటి స్థానంలో అమెరికా ఉంటే 2వ స్థానంలో జపాన్ ఉన్నది. అయితే జపాన్ మార్కెట్లను అటు అమెరికా ఇటు చైనాలో 2 కూడా ఆక్రమించుకోవడంతో జపాన్ ఆర్థిక వ్యవస్థ లాక్ అయిపోయిందంటే. అంటే జపాన్ కంపెనీలకు సరైనటువంటి మార్కెట్లు లేక జపాన్ ఆర్థిక వ్యవస్థ ముందుకు పోకుండా అలాగే ఉండిపోయింది. పైగా జపాన్ పరిశ్రమల్లో పనిచేసేందుకు కావలసినటువంటి కార్మికుల సంఖ్య, ఇంజనీర్ల సంఖ్య, టెక్నీషియన్ల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంటుంది. దీంతో కొత్త మార్కెట్ల కోసం అలాగే పనిచేసేటటువంటి యువత కోసం ఎదురు చూస్తున్నటువంటి జపాన్కు మన భారతదేశం ఒక అయాచిత వరంలా లభించిందన్నమాట. భారత్లో ప్రస్తుతం $4 ట్రిలియన్ పైగా మార్కెట్ అయితే ఉండాలి. ఎంత? $4 ట్రిలియన్ పైగా. మన దేశంలో ఇంజనీర్ల సంఖ్య లక్షల్లో ఉండాలి. అలాగే చదువుకున్న యువకుల సంఖ్య కోట్లలో ఉండాలి. పైగా మన దేశంలో ఒక వస్తువును అతి చౌకగా తయారు చేయొచ్చు అనమాట. సరే, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక మైక్రో చిప్ను జపాన్ చైనాలో $250 తయారు చేస్తే అదే చిప్ను మన భారతదేశంలో $100కే తయారు చేయొచ్చు. తద్వారా ఏంటంటే తక్కువ ధరలకే జపాన్ తమ ఉత్పత్తులను ప్రపంచంలో అమ్ముకోవచ్చు అనమాట. పైగా మన దేశంలో కూడా బోలెడంత మార్కెట్ ఉండదు కాబట్టి మన దేశంలో కూడా జపాన్ ఉత్పత్తులను అయితే అమ్ముకోవచ్చు. అర్థమవుతుందా? అందుకే జపాన్ ఇప్పుడు మన దేశంలో జీసీసీస్లను ఏర్పాటు చేస్తుంది. జీసీసీస్ అంటే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు అని చెప్పేసి అర్థం అనమాట. అంటే ఇండస్ట్రియల్ విలేజ్లు అనమాట. మోడీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మన దేశంలో ఇటువంటి గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు 85 వరకు వచ్చినాయి. ఎన్ని? 85. కానీ ఇప్పుడు జపాన్ సంస్థలు మన దేశంలో ఏకంగా 150 గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లను ఏర్పాటు చేయాలని చెప్పేసి ముందుకు వచ్చింది. ఎవరా? జపాను. ఒక్కొక్క గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లో కనీసం 100 వరకు కంపెనీలు ఉంటాయి. ఆ లెక్కేయండి. 150 × 100 ఎంత? 15,000. అవునా కాదా? ఒక్కొక్క సంస్థలో కనీసం 1000 మంది పనిచేసే విధంగా ఈ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లను నిర్మించున్నారు. మన కొడుకిది ఏమి న్యూస్యా స్వామి ఇది? ఏమి న్యూస్ అంటారు ఇది? అంటే ఈ లెక్కన ఒక్కొక్క గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లో కనీసంగా 1,00,000 మంది వరకు పనిచేయచ్చు అనమాట. ఇలాంటి గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లను 150 వరకు నిర్మించాలని చెప్పేసి జపాన్ ముందుకు వచ్చింది. బాబా, గర్వంగా ఉండదు ఆ స్వామి తలుచుకుంటా ఉంటే నాకు. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో మోడీ గారి పాలనలో వచ్చి పడినాం. లేకపోతే ఆ కాంగ్రెస్ పాలనలో కానీ మనం కానీ ఉంటే చితికిపోయింది మట్టే. చూడండి, న్యూస్ చూడండి ఒకసారి. కావాలంటే మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోండి. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, మోడీ ఏం చేశాడు, మోడీ ఏం చేశాడని. ఒకరో కళ్ళు పెట్టుకొని, ఒకరో చెవులు మిటారించుకొని, ఒకరో చూస్తే వింటే ఇవన్నీ అర్థం అవుతాయి. అవునా కాదా?
కాబట్టి ఈ 150 గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లలో మొత్తంగా 1,50,00,000 మందికి ఉద్యోగాలు అయితే దక్కరున్నాయన్నమాట. ఎంతమందికి? 1,50,00,000 మందికి. అది కూడా 2030 నాటికి ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా పూర్తి చేయాలని అటు జపాను ఇటు కేంద్ర ప్రభుత్వాలు ఒక స్థిర నిర్ణయానికి అయితే వచ్చినాయి. ఏడేమో ఒక ఆయన రకరకాలన్నీ అబద్ధాలని చెప్పి ఓట్ చోరీ అని 2 రోజులు అంటాడు, అదేదో ఈవీఎంలో హ్యాక్ చేశారని చెప్పి 2 రోజులు అంటాడు, ఇంక 2 రోజులు పోతే ఏదో అంబానీ ఆదాని అంటాడు. ఇటువంటి లంగా మాటలు, లత్కోర్ మాటలు, డెకైట్ మాటలన్నీ మాట్లాడి దేశాన్ని అస్థిరం చేయాలని చెప్పేసి ఒకతను ట్రై చేస్తూ ఉంటే, మోడీ గారు మాత్రం మన దేశాన్ని ప్రపంచంలోనే విశ్వగురుగా నిలబెట్టేదానికి ఆయన ఎంత కష్టపడుతున్నాడో మాటలు చెప్పాలంటే చెప్పలేం. వర్ణాతీతం. న్యూస్ చూస్తే మీకే అర్థం అవుతూ ఉంటుంది. నేను చెప్పేది ఏమన్నా ప్రత్యేకంగా. దీంతో జపాన్కు చెందినటువంటి సోనీ కంపెనీ, నూమోర్ సంస్థ, రాకుటెన్, హిటాచి, కెనాన్, డిక్సో, ఇసుజీ, నిస్సాన్, సుజుకి వంటి జపాన్ సంస్థలన్నీ కూడా భారత్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ఇప్పటికే తమ కార్యాచరణ అయితే సిద్ధం చేసుకున్నాయి. ఒక్క సుజుకి కంపెనీనే మన భారతదేశంలో 2030 నాటికి 76,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నదన్నమాట. ఎన్ని? 76,000 కోట్ల రూపాయలు. ఈ విధంగా భారత్లో దాదాపుగా 900 అంతర్జాతీయ కంపెనీలు మన దేశంలో తమ సంస్థలను, పరిశ్రమలను స్థాపించున్నాయి. ఇది ఒక జపాన్ మాత్రమే పెట్టుబడులు పెడుతున్నటువంటి లిస్ట్ అన్నమాట. ఇక ఇతర దేశాల నుంచి ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయో ఇంకా మన దగ్గర చెప్పాలంటే సరైన డేటా కూడా లేదు. అంటే ఈ లెక్కన భారత్ అనుకున్న సమయం కంటే ముందుగానే జర్మనీ దాటిపోయి ప్రపంచంలో అతిపెద్ద 3వ ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందుతుందన్నమాట. అది విషయం. ఎట్లా న్యూసా? చెప్పాలంటే ఒక భారతీయుడిగా గర్వపడే విధంగా ఉండాలి. అవునా కాదా? అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.